వీళ్ళ ఇష్ట ప్రకారం చేసి నేను ఒకటే చెప్తున్నా, నేను కూడా అనుకుంటే తమ్ముళ్ళు మీ ఇంట్లో నుంచి బయట రాలేరు. హెచ్చరిస్తున్నా, భవిష్యత్తులో నేను కూడా ఏం చేయాలో చేసి చూపిస్తా. చక్ర వడ్డీతో సహా తీర్చుకునే బాధ్యత నాది. రాజకీయంలో ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. నేనే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా. మళ్ళీ ఇది చెప్తున్నాను, నేను అనుకుంటే ఇలాంటి దుర్మార్గుల్ని తొంగలను దూకేసేవాడిని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది దోచుకుని చూస్తే ఒక కేజీఎఫ్ కాకాని కేజీఎఫ్ ద్వారా 200 కోట్ల రూపాయలు, మొత్తం 1000 కోట్లు సంపాదించారు. రేపు వస్తాడు, 100 కోట్లు ఖర్చు పెడతాడు, ఓటుకు 10,000 ఇస్తాడు. మీరు గాని ఉంటే పూర్తిగా తాగిస్తాడు. క్వార్టర్ బాటిల్ 1000 కాదయా 10,000 ఇస్తాడు, ఇంకా ఎక్కువ ఇస్తాడు. మీ దగ్గర డబ్బులు కొని, డబ్బులతో ఓట్లు కొని మళ్ళా మీ ఆస్తుల్ని, మీ అవకాశాలని దోచుకునే దుర్మార్గులు వస్తున్నారు. కానీ చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర అంత డబ్బులు లేవు. అలిసిపోయాడు, ఉన్న ఆస్తులను నమ్మాడు, 4 సార్లు ఓడిపోయాడు. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిగా ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాడు. పార్టీ కోసం పోరాడాడు, వీరోచితంగా ముందుకు పోయాడు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నాడు. అందుకే నాకు మీ మీద నమ్మకంతో ఈసారి చంద్రమోహన్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టాను. నేను సర్వేలు చూశాను, ఐవీఆర్ఎస్ చేశాను, ప్రజాభిప్రాయం చూశాను. దుర్మార్గుడికి ఇక్కడ భయపడుతున్నారు, కానీ ఎవరు ఢీకొంటారంటే చంద్రమోహన్ రెడ్డి ఒక్కడే ఢీకొంటారని మీ అందరూ చెప్పారు. బాగుంది, అందుకే నేను మిమ్మల్ని నమ్మా. అందుకే సీటు కూడా చంద్రమోహన్ రెడ్డి సమర్థుడని ఇచ్చా. ఇప్పుడు మీ బాధ్యత మీకు గుర్తుందా అని అడుగుతున్నా. గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేజీఎఫ్ నోటిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దుర్మార్గుడిని పాతి పెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జగన్మోహన్ రెడ్డిని చూస్తే తానే పేదల మనిషిని షో చేస్తాడు. తాను వచ్చినాకనే సంక్షేమం వచ్చిందని ఎక్కడికక్కడ షో మాస్టర్ అబద్ధాలని చెప్తాడు. ఏదో ఈయన పుడితేనే, ఈయన పుట్టక మునుపు ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ తీసుకొచ్చింది, 83, 84లో తీసుకొచ్చారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకో పక్క 2 రూపాయల కేజీ బియ్యం 82లో తెచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. నేను 200 రూపాయలు, 2000 రూపాయలు పెన్షన్ చేసి కష్టాలున్న పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని 10 రెట్లు పెంచిన పార్టీ, 10 రెట్లు పెంచిన వ్యక్తి నేనేనని